మ్యాచ్ను మార్చేసిన ఒకే ఒక్క ఓవర్ అదే హేజల్వుడ్ వేసిన లాస్ట్కు ముందు ఓవర్. సెకండ్ ఇన్నింగ్స్లో హేజల్వుడ్ ఏదైతే ఆ ఓవర్ వేసాడో అక్కడ మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. అద్భుతమైన మ్యాచ్, అసలు ఎక్సలెంట్. అసలు యాక్చువల్గా ఆర్ఆర్ ఈజీగా గెలుస్తుంది అనుకున్నాం ఒకనొక స్టేజ్లో. బట్ ఆర్సీబీ కూడా 200 పరుగులు చేయడం యశస్సు చేసే వాళ్ళు అద్భుతమైన క్యామియో ఆడాడు. 49 రన్స్ అంటే క్యామియో ఆడడం కూడా తప్పదని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బట్ అదే ఫ్లోలో పవర్ ప్లేలో అవుట్ అయ్యాడు. బట్ ఎక్కడ కూడా రన్ రేట్ ప్రెషర్ అయితే ఆర్ఆర్కి లేదు. కానీ వాళ్ళు మిడిల్ ఓవర్స్లో వికెట్లు లాస్ అయ్యారు. కృణాల్ పాండ్యా గోల్డెన్ ఆర్మ్. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది ఒకసారి మాట్లాడుకుందాం. యాక్చువల్గా టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ పరాగ్ అయితే ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇది మంచి డెసిషన్, ఎందుకంటే చిన్నస్వామిలో ఎవరు గెలిచినా కూడా చేజింగ్ తీసుకుంటారు, చేజింగ్కి ఈజీ అయిపోతుంది. కానీ ఈ మ్యాచ్లో ఆర్సీబీకి ప్లస్ ఏంటంటే విరాట్ కోహ్లీ నిలబడ్డాడు. సో విరాట్ కోహ్లీని అందరూ స్ట్రైక్ రేట్ పరంగా క్వశ్చన్ చేస్తారు, కానీ తను ఒక ఎండ్లో నిలబడడం వల్ల ఆ రన్స్ అయితే వస్తాయి. అప్పుడు వేరే బ్యాట్స్మెన్స్ ఫినిష్ చేస్తే ఆ 200+ స్కోర్ వచ్చింది. ఒకవేళ విరాట్ కోహ్లీ కానీ ఎర్లీగా అవుట్ అయిపోతే ఒక ఎండ్లో వికెట్లు నిలబడక అది యాక్చువల్గా ఈ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. బట్ విరాట్ కోహ్లీ మటుకు స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్గా ఆడుతూ కనిపించాడు. సో తర్వాత దేవదత్ పడికల్ కూడా ఇనిషియల్గా టైం తీసుకున్న తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. పటిదార్ ఫ్లాప్ అవడం, తర్వాత జితేష్ అలాగే టిమ్ డేవిడ్ క్యామియోస్ ఆడడం అయితే 200+ స్కోర్ అయితే చేశారు. ఇదైతే చాలా మంచి విషయం. కానీ 200 కాదు 220 కూడా చిన్నస్వామిలో తక్కువే అనేది మనకు అర్థమైపోయింది. ఎక్కడైతే యశస్వి జైస్వాల్ అలాగే సూర్యవంశీ బ్యాటింగ్ ఆడారో అర్థమైపోయింది. అద్భుతం. ఫస్ట్ బాల్ యశస్వి జైస్వాల్ ఎటువంటి కనికరం లేకుండా భారీ సిక్సర్ అయితే కొట్టాడు. సో దీంతో అర్థమైపోయింది చేజ్ ఈజ్ ఆన్ అని. బట్ తర్వాత సూర్యవంశీ కూడా 2 సిక్సర్లు కొట్టడం అయితే జరిగింది. తర్వాత సూర్యవంశీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయిపోవడం. కానీ యశస్వి జైస్వాల్ మటుకు ఎక్కడ కూడా కనికరం లేకుండా ఆర్సీబీ బౌలర్స్ మీద అద్భుతంగా వేశాడు. బట్ ఆర్సీబీ బౌలర్స్ మటుకు పిన్ పాయింట్ లెంత్ బాల్స్ వేస్తానున్నారు. వాళ్ళు రన్స్కి వెళ్తున్నా కూడా ఆ గేమ్కి స్టిక్ అయ్యారు. డెక్ హిట్ చేస్తున్నారు, యార్కర్ స్ట్రై చేస్తున్నారు, అన్నీ వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఒక్క ఆపర్చునిటీ జరిగిన. బట్ ఇదే టైంలో పవర్ ప్లే అయిపోవడం, తర్వాత కృణాల్ పాండ్యా తను వేసిన ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు. అది చాలా క్రూషియల్ గేమ్. అది కూడా రియాన్ పరాగ్ వికెట్ అయితే తీశాడు. సో దానికి ముందు పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో హేజల్వుడ్ అయితే యశస్వి జైస్వాల్ని అయితే అవుట్ చేశాడు. సో కృణాల్ పాండ్యా ఒకే ఓవర్లో రియాన్ పరాగ్ని అలాగే నితీష్ రాణాని అవుట్ చేశాడు. సో దీంతో అయితే మ్యాచ్ అయితే ఈక్వల్ అయింది. తర్వాత ధ్రువ్ జురేల్ హెడ్ మేర్ కాస్త వెయిట్ చేసి ఆడారు. బట్ ఇదే టైంలో రన్ రేట్ కూడా పెరిగింది. కానీ రన్ రేట్ అయితే చేస్ చేయలేనంత రన్ రేట్ అయితే కాదు, బట్ కంట్రోల్లో ఉంది. ఇదే టైంలో 3 ఓవర్లకి 40 పరుగులు చేయాల్సిన టైంలో భువనేశ్వర్ వేసిన ఓవర్లో 22 పరుగులు రాబట్టారు శుభం దుబే అలాగే ధ్రువ్ జురేల్. దీంతో అయితే 2 ఓవర్లకు 18 పరుగులు కావాలి. క్రికెట్ చూసి ఏ అభిమాని అయినా కూడా ఖచ్చితంగా ఆర్ఆర్ గెలుస్తుంది అనుకుంటారు. కానీ ఇదే టైంలో హేజల్వుడ్ మ్యాజిక్ జరిగింది. అద్భుతమైన బౌలింగ్. ఒక రివ్యూ అయితే ఈ రివ్యూ అవుట్ అని ఎవరికీ అనిపించలేదు. బట్ జితేష్ శర్మ అయితే తీసుకున్నాడు. ఖచ్చితంగా దీనికి క్రెడిట్ అయితే ఇవ్వాలి జితేష్ శర్మకి అలాగే హేజల్వుడ్కి. పక్కాగా మ్యాచ్నే మార్చే డెసిషన్ అది. ఆ రివ్యూ మటుకు అద్భుతమైన రివ్యూ తీసుకున్నారు. ఆ డిఆర్ఎస్ అసలు ఆ డిఆర్ఎస్తో ధ్రువ్ జురేల్ అయితే అవుట్ అయ్యాడు. సో ధ్రువ్ జురేల్కి కూడా అర్థం కాలేదు అది బంప్ అయిందా లేకుంటే బ్యాట్ తగిలింది పిచ్చి పడింది ఎవరికి అర్థం కాలేదు. బట్ రివ్యూ చెక్ చేస్తే అవుట్ అయింది. తర్వాత ఆర్ఆర్ ఒక గ్యాంబిల్ తీసుకుంది. ఏంటంటే ఆర్చర్ బిగ్ హిట్స్ కొట్టగలడు కాబట్టి హసరంగా కంటే ఆర్చర్ని ముందు పంపించి ట్రై చేశారు. బట్ ఆర్చర్ని అయితే ఒక బౌన్సర్తో అయితే హేజల్వుడ్ మళ్ళీ అదే ఓవర్లో అవుట్ చేయడం జరిగింది. అదే ఓవర్లో 7 బాల్లకు 17 కొట్టాల్సిన టైంలో కీపర్కి వెనకాల ఒక ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టాడు పట్టిదారు. అద్భుతమైంది. అది ఆ ప్లేస్మెంట్ పెట్టుకుంటే ఖచ్చితంగా బౌండరీ వచ్చేది. 6 బాల్లకు 13 అయింది. ఈక్వేషన్ ఖచ్చితంగా ఆర్ఆర్కి ఫేవర్లో వచ్చేది. బట్ అక్కడ ఫీల్డ్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో 4 రన్స్ అయితే సేవ్ చేసింది పక్కాగా. సో అది ఆర్సీబీకి చాలా మైనర్ పాయింట్. అసలు ఒక్క ఫీల్డ్ ప్లేస్మెంట్ ఖచ్చితంగా, ఎందుకంటే హేజల్వుడ్ డెక్ హిట్ చేస్తున్నాడు లేకుంటే యార్కర్స్ చేస్తున్నాడు. సో ఎడ్జ్ తగిలి 4 పోకుండా ఆ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో సో మ్యాచ్ చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది. చాలా క్రూషియల్ అది. సో తర్వాత 6 బాల్లకు 17 పరుగులు కావాలి. శుభం దుబే అయితే స్ట్రైక్ తీసుకున్నాడు. బట్ శుభం దుబే కూడా అవుట్ అయిపోవడం. ఇంకా హసరంగా అయితే బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేయడం చాలా తక్కువ. బట్ తనేమన్నా మ్యాజిక్ చేస్తాను. బట్ యశ్దయాల్ కూడా అద్భుతమైన యార్కర్లు వేసాడు. వారు 1 సైడ్ అయిపోయింది. ఆర్సీబీ అయితే హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచింది. సో ఆర్సీబీ ఇంకొక 2 మ్యాచ్లు గెలిస్తే క్వాలిఫై అయిపోతుంది. బట్ మెయిన్గా ఏంటంటే వాళ్ళకి హోమ్ గ్రౌండ్లో ఇలాంటి కంబ్యాక్ చేసే మ్యాచ్ గెలవడం అలాగే టాస్ ఓడిపోయి గెలవడం అనేది మామూలు విషయం కాదు. బట్ ఆర్ఆర్ అయితే వరుసగా 3 మ్యాచ్లు చోక్ చేసుకుంది. బట్ ఆర్ఆర్ అయితే ఖచ్చితంగా బాగా ఆడుతుంది. కానీ వాళ్ళకి ఏదైతే ఒక సీనియర్ ప్లేయర్ బట్లర్ లాంటి ప్లేయర్ని అయితే వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. సో ఎక్కడ యాక్సలరేట్ చేయాలి ఎక్కడ రొటేట్ చేయాలి అనేది అయితే వాళ్ళు మిస్ అవుతున్నారు. ఆడితే 2 అగ్రెషన్ ఆడుతున్నారు లేకుంటే 2 డిఫెన్స్ స్ట్రోక్లు ఆడుతున్నారు. సో ఆర్ఆర్ అయితే ఘోరంగా ఆ ఫినిషర్ హెడ్ మైర్ కూడా ఫ్లాప్ అవడం జరిగింది. ఈ మ్యాచ్లు ఇవన్నీ జరిగినాయి. సో ఆర్ఆర్కి అయితే క్వైట్ డిసప్పాయింట్. ఆర్ఆర్ అయితే ఇంకా అస్సాం ట్రైన్ ఎక్కేసినట్టే. సో ఆర్సీబీ అయితే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా అయితే వెళ్ళింది. ఇది ఈ మ్యాచ్ రివ్యూ. ఖచ్చితంగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.